Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, ఈరోజు ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ అనే రోల్కి ప్రెజెంట్ అప్లర్స్ అనే కంపెనీ నుంచి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. జస్ట్ 20 hours అయ్యి జాబ్ అయితే స్పాట్ అయింది. తొందరగా అప్లై చేయండి. వీళ్ళకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా ఉంది. 2.7 నుంచి 3 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ స్కిల్ మీకు మినిమం అడిగారు. ఆ స్కిల్ కనుక వస్తే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అన్ని క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. కేసు ఇక్కడ చూడండి, మనకి అప్లస్ అన్నది ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్కి వీళ్ళు ఆ సోర్సింగ్ అంతా కూడా చేస్తుంటారు అనమాట. ఆ స్కిల్ బేస్డ్ క్యాండిడేట్స్ గురించి వీళ్ళు సర్చ్ చేసి రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ క్లయింట్స్కి వీళ్ళైతే డిప్లాయ్ అయితే చేస్తుంటారు. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. జస్ట్ 17 people అప్లై చేస్తారంటే సో తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ చూడండి, ఫ్రెషర్స్ 2.76 నుంచి 3 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. రిమోట్ ఆప్షన్, దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే ఇస్తున్నారు. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ అప్లర్స్, అంటే అప్లర్ కంపెనీకే వీరికి రిక్వైర్మెంట్ అయితే ఉందట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి పేరులోనే ఉంది ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ అనేసి. సో అప్లర్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. అది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, టెక్నికల్ నాన్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. ఆ యొక్క ప్రాజెక్ట్స్ యొక్క మొత్తం ఆ లైఫ్ సైకిల్లోని మీరు దగ్గరుండి చూసుకుంటారన్నమాట. అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అసలు ప్రాజెక్ట్ ఎలా డెవలప్ అవుతుంది, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, రిజల్ట్స్ ఏంటి, ఫీడ్బ్యాక్స్ ఏంటి, క్లయింట్ రియాక్షన్స్ ఏంటి, అన్నిటి మీద కూడా మీరైతే వర్క్ అయితే చేస్తారన్నమాట. మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి. ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. దాంతోపాటుగా HTML మీద ఏమైనా కొంచెం నాలెడ్జ్ ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ మీద కొద్ది నాలెడ్జ్ ఉన్నా యాడెడ్ అవుతుంది. సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది. ఓకే, వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొయాక్టివ్ డీటెయిల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రెస్పాన్సిబుల్ ఫర్ డీబ్రీఫింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్లయింట్ని ప్రాపర్గా బ్రీఫ్ చేయాలి. అండ్ దట్టు ఆ క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ప్రాజెక్ట్ టీమ్కి కూడా బ్రీఫ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ కాకుండా తప్పకుండా ఇది అప్లై చేయండి. సో మీకు చూడండి, ఇక్కడ మేము ఆల్రెడీ స్కిల్ సెట్ చెప్పాను. ఫస్ట్ మీరు అప్లై చేస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు, లాగిన్ చేస్తారు వీళ్ళు ఒక డెడికేటెడ్ పోర్టల్లోని. ఆఫ్టర్ దట్ మీ యొక్క స్క్రీనింగ్ ఫామ్ అవుట్ వస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ అయితే చేస్తారు. సో ఇంక్రీజ్ ద ఛాన్సెస్ టు గెట్ షార్ట్ లిస్టెడ్, మీట్ ద క్లయింట్ ఫర్ ది ఇంటర్వ్యూ అనేసి ఇచ్చారు. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే డైరెక్ట్గా మీకు అయితే ఇంటర్వ్యూ ఉంటుందనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇచ్చేసారు ఇక్కడ క్లియర్గా. ఓకే, స్టెప్స్ ఇప్పుడు మనం అప్లై చేయడం కోసం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు అప్లస్. ఈ యొక్క జాబ్ కూడా మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మనకు పోస్ట్ చేస్తారు. దీనికి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే అప్లర్స్ యొక్క కెరీర్ పేజ్కి అయితే రెడీ అయితే అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వీదటికి పేజ్లో అప్లై లింక్లో ఉంటుంది, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ మొత్తం చెక్ చేసుకోండి. 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఫుల్ టైం పర్మనెంట్ పొజిషన్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ సింపుల్ అప్లై మీద క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ గైస్, ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్. సో రెగ్యులర్గా మనకి మంచి జాబ్ అప్డేట్స్, రిప్లై వచ్చే జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.